biryani guru NK హాయ్ అండి, speaks. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓవర్లాక్స్ అండి. ఇదైతే వచ్చేసి యమ్మీ టేస్టీ వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి దానికోసం బీన్స్, క్యారెట్, ఆలు కట్ చేసి పెట్టుకున్నాను. నేను అన్నీ హోమ్ మేడ్ ఇంట్లో ఉన్నవే దాంతో చేస్తున్నాను అండి. బయట నుంచి ఏం తీసుకురాలేదు. మనకి మసాలా, ఫుడ్ కలర్ అవి కూడా బయట దొరుకుతాయి కదా, అవేవి వేయకుండా హోమ్ మేడ్తో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేశాను. అల్లం అట్లనే పచ్చిమిర్చి అవి వేసి చేసుకున్నాను. వెల్లుల్లిపాయ అది వేయలేదండి, కార్తీక మాసం కదా అన్నట్టు, ఉల్లిపాయ వెల్లుల్లి తినం కదా అన్నట్టు వేయలేదు. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి అందులోనే కొన్ని యాలుక్కాయలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న, లవంగాలు అవి. ఇక నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకోనండి, నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అట్లానే ఆ మసాలా అంతా కూడా వేసి వేయించేసుకున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆ మసాలా అంతా దానికి పట్టాలని చెప్పి మొత్తం కలియబెడుతున్నాను అండి. అటు ఇటు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నేనైతే ఆ రోజు వచ్చేసి బియ్యం తీసుకుని మసాలా పౌడర్ ఇది ఒకటి ఉంటే ఇది వేసేసాను, ఇంకేం వేయలేదండి. బయట మనకి ఆకని, పువ్వని అవ్వని దొరుకుతాయి కదా, ఫుడ్ కలర్ మంచిది కాదనిపించి వేయలేదు. ఇక నెక్స్ట్ మామూలుగా బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకొని కడిగి పెట్టేసుకొని వాష్ చేసుకున్నాక మొత్తం అందులో వేసేసుకొని మొత్తం కలియబెట్టేస్తున్నాను అండి. ఒక 5 మినిట్స్ మనం ఆ ముక్కలు మసాలా అంతా బియ్యానికి ఉడికితే మంచిగా పొడిలాడుతూ టేస్టీగా వస్తుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి కొంచెం పన్నీర్ ముక్కలు కూడా వేయించేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఇది జీడిపప్పు అయినా పైన గార్నిష్ కోసం ఆనియన్స్ అయినా డీప్ ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు. గార్నిష్ కోసం అని చెప్తున్నా అండి. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదా అని 6 గ్లాసులు వాటర్ పోసేసి సిమ్లో పెట్టి ఉడికించేసుకున్నాను. ఇందులోకి కొంతమంది వంకాయ మసాలా కర్రీ చేస్తారు, ఇక్కడ హైదరాబాద్లో రైతా చేస్తారు, పన్నీర్ కర్రీ చేస్తారు, అట్లా రకరకాలు చేస్తారు. నేను రైతా చేశానండి. పన్నీర్ కర్రీ చేసేంత టైం లేకపోయింది, అందుకని రైతా చేసేసాను. ఇంట్లో వాళ్ళు కూడా రైతా చాలన్నారు కదా అని చేశాను. ఇక నెక్స్ట్ ఆ పౌడర్ అది వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మొత్తం కలియబెట్టేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి, నా దగ్గర లేక స్కిప్ చేసేసాను పుదీనా అనేది. ఇదిగోండి మా బాబు ఏమో హెల్ప్ చేస్తున్నాడు, నాకు మంచిగా కట్ చేసి అందులో వేసి. ఇక నెక్స్ట్ ఉడికించేసుకున్నానండి మొత్తం. ఇక ఈ వెజిటేబుల్ కట్టర్ ఉంటే అది తీసేసి ఇందులోనే ఆనియన్స్ అన్నీ వేసి మొత్తం ప్రెస్ చేసి పెడుతున్నాడు మా బాబు మంచిగా. అదిగోండి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. మనకి వెజిటేబుల్స్ అవి మనం ఉంటే కనుక చాలా ఎక్కువ ఉంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మెత్తగా అయిపోతాయి చూడండి, చిన్న చిన్నగా మనం కట్ చేస్తూ కూర్చునే కంటే కట్టర్తో తొందరగా అయిపోతాయి అనిపించింది. ఇవన్నీ ఇంకా పెరుగు అది పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసి రైతా రెడీ చేసుకుంటున్నాను. ఇందులోకి టొమాటో కుర్మా కూడా బాగా చేస్తారండి. టొమాటోలు అవి జీడిపప్పు, బాదం పప్పు మసాలా వేసి అంతా వేసి చేస్తారు, అది కూడా బాగుంటుంది బిర్యానీలోకి. ఇది కూడా బాగుంటుందని చెప్పి చేశాను, ఉప్పు అది వేసేసి. ఈలోపు బిర్యానీ ఉడికిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ మేడ్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. యమ్మీ టేస్టీ చూడండి, పొడిలాడుతూ వచ్చింది మంచిగా. మనకి బయట హోటల్ స్టైల్ లాగా బాగుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి మొత్తం అంతా కలుపుతున్నా అండి. మసాలా అంతా అడుగున ఉండిపోతుంది కదా అన్నట్టుగా మొత్తం కలుపుతున్నాను. మనం మంచిగా, ఇది కార్తీక మాసం కాబట్టి అల్లము అను ఉల్లిపాయ వెల్లుల్లి వాడడం కాబట్టి ఇది చేసుకొని అయినా తినచ్చు మనము. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి, రైతా వేసేసుకొని. చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ రోజు మా బాబు కూడా నచ్చిందని చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ అండి.